హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చూడబోయే సినిమా పేరు 'అర్జున్ చక్రవర్తి'. అండ్ ఈ సినిమా నేను ఎందుకు చూశానో ఏంటో నాకే అర్థం అవ్వట్లేదు. బట్ నేను ఈ సినిమా చూడడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇది ఒక రియల్ స్టోరీ. సో నాకు బేసిక్గా ఈ రియల్ స్టోరీస్, ట్రూ ఈవెంట్స్ ఇలాంటివి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ అవి నేను చూడాలనుకుంటాను ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్. సో అలాంటి మూవీయే ఈ 'అర్జున్ చక్రవర్తి'. కొన్ని సీన్స్, ఫ్లాష్ బ్యాక్స్లో కొన్ని డ్రాగ్డ్ సీన్స్ ఇవన్నీ తీసేస్తే ఈ సినిమా కూడా బాగానే ఉంటుంది. అంటే మనం ప్రిడిక్ట్ చేయొచ్చు బేసిక్గా ఈ సినిమా స్టోరీ మనం ఈజీగా తెలుసుకోవచ్చు. బట్ పర్లేదు, ఓకే, చూడొచ్చు. ఓపెన్ చేస్తే అజయ్ ఒక పాత కబడ్డీ ప్లేయర్ వాళ్ళ ఊరికి వెళ్తాడు ఆ కబడ్డీ ప్లేయర్ని వెతకడానికి. ఆ కబడ్డీ ప్లేయర్ ఎవరో కాదు, మన హీరో. ఈ కబడ్డీ ప్లేయరు కొన్ని కారణాల వల్ల తాగుడికి బానిస అవ్వడము, ఏం లేకుండా బ్రతకడము, అండ్ ఇష్టం వచ్చినట్టు తిరగడము. సో ఇలా బ్రతుకుతుంటాడు. అండ్ అజయ్ అతని పరిస్థితిని చూసి షాక్ అయిపోతాడు. సో తాగేసి అలా ఒక ఇంట్లో ఇలా పడిపోయి ఉంటాడు, పాడుబడ్డ ఇంట్లో. ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్. ప్రీవియస్లీ ఈ కబడ్డీ ప్లేయరు ఎంత మంచి గేమ్స్ ఆడేవాడు, సింగిల్ హ్యాండెడ్గా ఒక టీంనే గెలిపించేవాడు. స్టేట్ లెవెల్ కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ కావచ్చు, నేషనల్ లెవెల్ కావచ్చు. ఇక్కడే అతనికి ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అమ్మాయి ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి, ఇతను ఒక నార్మల్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. ఒకరోజు తను స్టేట్ లెవెల్ గేమ్ గెలిచాడని చెప్పేసి తన ఫ్రెండ్ మందేసి వస్తారు. అండ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడంటే ప్రాపర్గా నడవలేడు అండ్ కింద పడిపోతుంటాడు, తురుతుంటాడు. సో అలా వాళ్ళ మామ ఎవరైతే ఉన్నారో అతన్ని చేరదీసిన వాళ్ళు, సో తన గతాన్ని గుర్తు చేస్తాడు. సో తన గతం ఏంటంటే తను అసలు అడుక్కునేవాడు. ఒకరోజు మార్కెట్లో ఒకతనితో గొడవపడుతూ ఒక పిల్లవాడిని చూసి అండ్ అతని అమాయకత్వం చూసి చేరదీసి అతన్ని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి ఒక మిల్లో ఉద్యోగం ఇచ్చి తను తీసుకుంటాడు. అండ్ అలానే కబడ్డీ కూడా నేర్పిస్తాడు. సో ఇది నీ గతం అన్నట్టు వాళ్ళ మామ తనకు గుర్తు చేస్తాడు. ఇంకా అప్పటి నుండి లైఫ్లో కొంచెం సీరియస్నెస్ వచ్చి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని డిస్టెన్స్లో పెడతాడు. అండ్ నేషనల్ లెవెల్కి బాగా ప్రాక్టీస్ చేసి నేషనల్ గేమ్స్ ఆడుతుంటాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా వీళ్ళ ప్రేమ వ్యవహారం గురించి తెలిసిపోతుంది. ఆర్థడాక్స్ ఫ్యామిలీ అని చెప్పాను కదా. సో వాళ్ళు ఈ అమ్మాయికి కూడా పెళ్లి చేసేస్తారు. అట్ ద సేమ్ టైం అక్కడ నేషనల్ లెవెల్ గేమ్స్ ఆడుతుంటాడు. ఇటువైపు ఇక్కడ ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోతుంటుంది. అండ్ నేషనల్ లెవెల్ గేమ్ తను విన్ అయిపోతాడు అండ్ టీం గెలుస్తుంది. ఇంటికి వచ్చేసాక తనకు ఈ విషయం తెలుసుకున్న తర్వాత తను చాలా ఫీల్ అయిపోతాడు అండ్ తాగుడికి బానిస అవుతాడు. చాలా బాధలో ఉంటాడు. అండ్ అతన్ని చేరదీయడానికి ఎవరు లేరు, వాళ్ళ మామ ఇంకొక ఫ్రెండ్ తప్పిస్తే. ఒకరోజు తను ఇండియా టీంకి సెలెక్ట్ అవుతాడు. ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్ ఒక లెటర్ తీసుకొని వచ్చి వాళ్ళ మామకి ఇచ్చినప్పుడు తను చెప్తాడు, ఈ విషయం వచ్చేసి ఆ హీరోకి అంటే కబడ్డీ ప్లేయర్కి ఎలా చెప్పాలో తెలియట్లేదు, అతన్ని ఎలా అర్థం చేసుకుంటాడో అండ్ ఈ పరిస్థితుల్లో నేను ఎలా చెప్పగలను అన్నట్టు తను ఫీల్ అవుతాడు. ఆ ఫీల్ అవ్వడము ఇదంతా మన హీరో సైడ్ నుంచి వింటుంటాడు. ఇది విని వాళ్ళ మామ ఫీల్ అవుతున్నాడు, నన్ను చేరదీసిన తను ఇలా ఫీల్ అవ్వడం తనకు నచ్చక తను మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టి మళ్ళీ కబడ్డీ ఆడి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి గేమ్స్ ఆడి మంచి ఒక పేరు తెచ్చుకుంటాడు. పేరు తెచ్చుకున్న తర్వాత తను రిటైర్డ్ అయిపోవాలనుకుంటాడు. రిటైర్ అయిపోయి రిటైర్మెంట్లో వచ్చిన డబ్బులు అండ్ ఏదైతే రివార్డ్స్ వచ్చాయో ఆ రివార్డ్స్ ఇవన్నీ గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులన్నీ తీసుకొని వచ్చి ఒక అకాడమీ పెట్టాలనుకుంటాడు. సో దట్ వాళ్ళ ఊళ్ళో పిల్లలకి ఇవన్నీ నేర్పించి వాళ్ళని కూడా స్పోర్ట్స్ మ్యాన్ చేయాలని తన కోరిక. కానీ మనకు తెలిసిందే కదా మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా ఉంటారో, లంచాలు ఇవన్నీ అని చెప్పేసి ఒక ఫ్రాడ్ జరుగుతుంటుంది. ఏంటంటే అసలు భూమి స్థలం ఇచ్చారు ఆ ప్లేయర్కి అండ్ కొంచెం డబ్బు ఇచ్చారు. ఆ డబ్బు ఆ ఆఫీసర్ తీసేసుకుంటాడు లంచంగా. అండ్ ఆ స్థలం కూడా తనకు దక్కదు, ఎందుకంటే ఆ స్థలం వేరే వాళ్ళు ఎవరో ఆక్రమించి అందులో ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు. సో ఈ విషయం ఆ ఆఫీసర్కి చెప్పాలనుకుంటాడు, కానీ ఆ ఆఫీసర్ ఎప్పటికీ వినడు, ఎందుకంటే ఆ విషయం ఈ ఆఫీసర్కి ఎప్పుడో తెలుసు, కావాలని ఇలా చేస్తాడు. అండ్ తనకు కొన్ని నెలలు 6 నెలల వరకు తను వెనక తిరిగినందుకు అసలు ఏమాత్రం సమాధానం ఇవ్వడు. ఒకరోజు కోప్పడి అతను ఎదిరిస్తాడు. నన్ను ఎదిరిస్తావా నేను ఒక ఆఫీసర్ అని చెప్పేసి తన్ని చితకబాదేసి తనను పంపించేస్తారనమాట. ఇంకా అతను ఫీల్ అయిపోయి మళ్ళీ తాగుడికి బానిస అవ్వడం ఇవన్నీ ఇలా అలవాటైపోయి ఉంటాడు. అండ్ వాళ్ళ మామను కూడా మంచి చూసుకోలేకపోతుంటాడు. ఇలా ఉండడం వల్ల వాళ్ళ మామ ఆరోగ్యం క్షీణించి వాళ్ళ మామ కూడా చనిపోతాడు.
చనిపోవడం వల్ల ఈ హీరో ఇంకా టూ మచ్గా తాగుడికి బానిస అవుతాడు అండ్ ఇంకా లైఫ్లో ఏ గోల్ లేకుండా బ్రతుకుతుంటాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న అజయ్ ఆ ప్లేయర్ని ఎలాగైనా కన్విన్స్ చేసి ఒక మంచి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటాడు. సో అందుకని తన్ని హిమాలయస్ కులు మనాలి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ చాలా రిగరస్ ట్రైనింగ్ ఇస్తుంటాడు. అండ్ ఇక్కడే ఎందుకు ట్రైనింగ్ ఇవ్వాలి ఇవన్నీ అంటే దానికి ఒక కన్విన్సింగ్గా ఒక ఆన్సర్ ఉంది. ఏంటంటే హై ఆల్టిట్యూడ్ ఇలాంటి టెంపరేచర్స్లో ఇలాంటి అలవాట్లు ఉన్న ప్లేయర్కి ఈ ట్రైనింగ్ ఇస్తే తను త్వరగా పికప్ అవుతాడు. ఎందుకంటే తొందరలో నేషనల్ లెవెల్ గేమ్స్ ఉన్నాయి అండ్ ఈ ప్లేయర్ ఆ టైం కల్లా పికప్ అవ్వాలనుకుంటాడు. సో ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మనోడు నోట్లో నుంచి రక్తం అంతా కక్కుంటాడు. ఎందుకంటే మనోడుకున్న అలవాట్లు అలాంటివి కాబట్టి. లాస్ట్కి ఏమవుతుందంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ ఏమంటాడంటే ఇతను నేషనల్స్ కాదు కదా, అసలు నెక్స్ట్ డే కూడా పనిచేయడు అండ్ ఇతను చాలా బెస్ట్ రెస్ట్ తీసుకోవాలి అండ్ తనకు స్ట్రెంత్ లేదు అన్నట్టు అంటాడు. అండ్ అజయ్ ఫీల్ అవుతాడు, ఇతను ఈ ప్లేయర్ ఎలాగైనా పికప్ అవ్వాలి అన్నట్టు డాక్టర్తో మాట్లాడుతుంటే ఈ విషయాలన్నీ మన ప్లేయర్ దొంగచాటును విని తను ఫీల్ అయిపోయి తను ఇంకా వెంటనే తను ప్రాక్టీస్ ఒక్కడే స్టార్ట్ చేసేస్తుంటాడు. సో అలా అజయ్ చూసి ఇంకా ఎంకరేజింగ్గా ఉందని చెప్పేసి తను కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే ఫైనల్ మ్యాచ్ అంటే నేషనల్ గేమ్స్లో వచ్చేప్పుడు స్టేడియం దగ్గర ఉన్నప్పుడు తనకు ఏదో ఒక వైబ్ ఏదో తెలుస్తుంటుంది, ఒక సిక్స్త్ సెన్స్ లాగా ఎవరో తనకు దగ్గరలో ఉన్న వ్యక్తి ఉన్నట్టు అలా అనిపిస్తుంటుంది. సో తను స్టేడియం బయటికి వెళ్తే చూస్తే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ విధవై ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఉంటాడు, తెల్లచీర కట్టుకుంది కాబట్టి అది అర్థమవుతుంది. వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని చూసి కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యి దాని తర్వాత తను కూడా చెప్తుంది నువ్వు ఆడాలి అండ్ నీ లైఫ్ మళ్ళీ సెట్ చేసుకోవాలన్నట్టు అంటాడు. తనకు కూడా ఒక ఎంకరేజింగ్గా ఫీల్ అయ్యి తను ఫైనల్ గేమ్ ఆడతాడు. అట్ ది ఎండ్ యాజ్ ఇట్ ఈస్ హీరో గెలుస్తాడు, అంటే టీం గెలుస్తుంది అండ్ హీరోకి మంచి పేరు వస్తుంది. అండ్ ఆ గేమ్ అయిపోయాక ఊరికి వచ్చాక ఆ విధవ ఎవరైతే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందో తనని పెళ్లి చేసుకొని ఒక లైఫ్ ఇస్తాడు అండ్ ఒక అకాడమీ పెడతాడు తనకు వచ్చిన డబ్బులతో అండ్ అలా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఈ సినిమా అసలు నేను చూడడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ, అందుకని నేను చూశాను. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇమేజ్లో కనిపించే వ్యక్తే యాక్చువల్ కబడ్డీ ప్లేయర్, అదే అర్జున్ చక్రవర్తి.